గుడ్ మార్నింగ్ అండి. ఎస్టీబీ స్టడీ సర్కిల్కి స్వాగతం. ఇక్కడ వచ్చేసి ఏపీ స్పెషల్ డిఎస్సి 2026 సంబంధించి మనకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. నోట్స్కి సంబంధించిన విషయాలు కానీ, జీకే సంబంధించిన విషయాలు కానీ, కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు కానీ, ఎలా చదవాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని అడిగి కొంత ఆందోళన కూడా గురవుతున్నారు. ఎందుకంటే డేట్స్ ప్రకటిస్తున్నారు కాబట్టి మొత్తం సిలబస్ని పాయింట్ ఆఫ్లో కవర్ చేయాలనే ఒక ఆందోళన కూడా మొదలైందని మెసేజెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎటువంటి ఆందోళన చెందకుండా ఒక ప్రోగ్రామ్ ప్లానింగ్ తోటి చేసుకున్నట్లయితే ఇది ఈజియెస్ట్గా మనం చూసుకోవచ్చు. అదర్ కాంపిటేటివ్స్ తోటి పోల్చుకుంటే స్పెషల్ ఎడ్యుకేషన్లో మనం ఆల్రెడీ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ కాబట్టి సబ్జెక్ట్ అంతా మన దగ్గర ఉంటుంది. దాంతో రివైజ్ చేసుకొని ఒకదానికి కో రిలేటెడ్గా అన్వయించుకొని చదువుకున్నట్లయితే ఎంత పెద్ద సిలబస్ అయినా కూడా అది ఈజియెస్ట్ మెథడ్కి మారుతుంది. ఆందోళన చెందినట్లయితే అది ఇంకా ప్రెషర్ బిల్డప్ అయ్యి మనకు ఉన్న నోట్స్ అనేటువంటిది ఫర్గట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులు ఎటువంటి ఆందోళన చెందకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ నోట్స్ అయినా కూడా, జీకే కరెంట్ అఫైర్స్ స్ట్రాటజిక్ పాయింట్స్ అయినా కూడా ఎస్డిబి ద్వారా మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈ వీడియో మీకు జస్ట్ ఒక ఉదాహరణ కోసం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ విషయంలో ఈ మధ్య రీసెంట్ అప్డేషన్స్లో మనకు హ్యూమన్ ఇండెక్స్ 2025 అనేది రావడం జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది డెవలప్మెంట్ చేసేది మనకు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, దాన్ని యుఎన్డిపిగా మనము పిలుచుకుంటున్నాము. దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, యుఎన్డిపి అంటే అదొక రకమైనటువంటి యుఎన్ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క ఒక అనుబంధ సంస్థ. కాబట్టి మనకు సిలబస్లో ఏముంటుంది, మనకు డిజేబిలిటీ సెక్టార్స్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద, అంటే దివ్యాంగుల మీద యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏదైతే చేస్తున్నాయో వాటి మీద ఏమైనా అంశాలు ఉన్నట్లయితే వాటిని మనకు సిలబస్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా మనకు ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏమేమి ఉంటాయో కూడా మనకు ఒక అవగాహన చూసుకున్నట్లయితే, మనకు యుఎన్ఓ అంగాలు ఉంటాయి. జనరల్ అసెంబ్లీ అని, స్టేట్ కౌన్సిల్ అని, ఎకనామిక్ ఇకోసాక్ అని, యుఎన్డిపి ఉంటుంది. ఓకేనా, అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటుంది, మహిళా సభ ఉంటుంది. ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. మనకి యుఎన్హెచ్సిఆర్ అని ఉంటుంది, యూనిసెఫ్ ఉంటుంది. మెయిన్గా మనకు ఈ అందులో భాగంగా యుఎన్డిపి కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి మనకున్నట్టు సిలబస్ పాయింట్లో ఇది తెలంగాణ సిలబస్లో ఇవ్వడం జరిగింది, యుఎన్డిపి కూడా. కాబట్టి మనకు ఎగ్జామినేషన్కి సబ్జెక్టు నుంచి కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ వేరుగా, సబ్జెక్టు వేరుగా అనుకోవద్దు. సబ్జెక్ట్ నుంచి దాన్ని కంపారేటివ్ టు కరెంట్ అఫైర్స్ విషయాన్ని కూడా మనము చూసుకోవాలి. యుఎన్డిపి మన సిలబస్ ఉంది కాబట్టి దాని గురించి కరెంట్ అఫైర్స్ కూడా మనం ప్రిపేర్ చేసినట్లయితే అది మనకు 360 యాంగిల్లో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతాము. దాని గురించి ఏమున్నా కూడా ఒక అవగాహన మనకు వచ్చి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈజియెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు 2025 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటిది యుఎన్డిపి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది రిలీజ్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు యుఎన్డిపి ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కు కరెంట్ అఫైర్స్కు ఒక రకమైన డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, జనరల్ నాలెడ్జ్ అనేది మారదు. అంటే దట్ ఈస్ స్టాటిక్ జీకే అంటారు. అంటే జనరల్ నాలెడ్జ్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ జీకేగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్డిపిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే 1965 అని ఒక ఇయర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఇక్కడ 1965 అనే అంశాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే అది స్టాటిక్ జీకేగా మనకు ఉంటుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకు న్యూయార్క్లో ఉంటుంది. సభ్య దేశాల సంఖ్య 170 అనేటువంటిది స్టాటిక్ జీకే. మనకు సభ్య దేశాలు 170 ఉంటాయి. ఇది మనకు న్యూయార్క్లో ఉన్నది. రిలీజ్ అయింది మనకు 1965లో. ఇది మనకు యుఎన్డిపి రావడం జరిగింది, అంటే దీన్ని స్థాపించడం జరిగింది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇండెక్స్లో భాగంగా చూసుకున్నట్లయితే మనకు ఈ ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే యుఎన్డిపిని ఇక్కడ ఉన్నది, ఇక్కడ దీని పేపర్లోనే ఉన్నది చూడండి. హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ హెచ్డిఐను ప్రచురిస్తుంది ఎవరు?
అనుబంధంగా ఉన్న యుఎన్డిపి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ప్రదర్శిస్తుంది. దీన్ని మహబూబ్ ఉల్ హక్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి మహబూబ్ ఉల్ హక్ రూపొందించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆధారంగా ఈ మానవాభివృద్ధి సూచికను ప్రవేశపెట్టడం జరిగింది అనేది ఒకటి స్టేట్మెంట్ చూసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టేట్మెంట్ ముఖ్యంగా పాయింట్స్ ఎన్ని 3 రకాలైనటువంటి ప్రాథమిక సగటు అంశాలను లెక్కిస్తుంది అనే ఒక ఐడియాతో మనం ఉండాలి. ఏంటి? దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన ఆయురార్థాన్ని అంచనా వేయడం, పరిజ్ఞానం వయోజన విద్య ద్వారా 2/3 వెయిటేజ్ ఇచ్చి అంచనా వేసి 1/3 వంతు వెయిటేజ్ స్థూల విద్యార్థుల నిష్పత్తి ద్వారా లెక్కించడం, ఉన్నత జీవన ప్రమాణాన్ని అమెరికా డాలర్లతో స్థూల దేశీయ తలసరి ఉత్పత్తి ద్వారా అంచనా వేయడం, దీన్ని పర్చేసింగ్ పవర్ పారిటీ పీపీపీగా పరిగణిస్తారు అనేటువంటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చింది కాబట్టి మనం ఇంత ర్యాంక్ అంత ర్యాంక్ అనుకుంటాం కదా, మరి ఎందులో అనేది ఒక 3 జస్ట్ ఐడియా. దీని ఐడియా ఉన్నట్లయితే కనీసం ఇది గుర్తుకుండకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వచ్చినా కూడా చూడడం ద్వారా అయినా కూడా మనం అవుట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక సిలబస్లో ఉన్నది కాబట్టి ఓవర్ వ్యూ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఉంటుంది. మీకు ఏ బుక్లో అయినా చూడండి యుఎన్డిపి గురించి అంటే అది ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, అది ఎప్పుడు స్థాపించబడింది అనే అంశాలు 2-3 పాయింట్స్ ఉంటాయి. కానీ దీన్ని ఎవరు స్థాపించారు, ఏ పర్పస్లో వచ్చింది, ఈ పర్పస్ చేసినప్పుడు మనకు ఎన్ని రకాలమైన ఇండెక్స్లో చూస్తుంది అనేటువంటిది అంశాలు ఇక్కడ మనకు గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 అంశాలు ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్ చదివే క్రమంలో ఎక్కువ ఉంటుంది. కానీ డిఎస్సి ఆస్పెక్ట్స్లో మనకు జస్ట్ యుఎన్డిపి న్యూయార్క్లో ఉంది, 1965లో వచ్చింది, సంథింగ్ ఒక 4 లైన్లో పెట్టడం జరుగుతుంది కొన్ని బుక్స్లలో. కాబట్టి దీని మీద మనకు ఆ 4 లైన్లో చదువుకుంటే ఎగ్జామ్లో ఆ 4 లైన్లు రాకపోతే మనకు ఆన్సర్ పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీని గురించి కరెంట్ టాపిక్స్లో అంటే కరెంట్ ఈ మధ్యలో ఇండెక్స్ వచ్చింది కాబట్టి యుఎన్డిపి వచ్చింది కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకున్నట్లయితే మనకు యుఎన్డిపి మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి గమనించుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఇండెక్స్ ప్రవేశపెట్టిందంటే మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి వారు డెవలప్ చేయడం జరిగింది. అది పాకిస్తాన్ సంబంధించిన వారు అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఇండెక్స్లో మనకు ఫస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ ఉంటాయి కాబట్టి వాటి చూసుకోవచ్చు. మనకేంటిది ఈ 2023 ఏడాది సంబంధించిన డాటాను ప్రకటించడం జరిగింది. అందులో మానవాభివృద్ధి సూచి HDA 2025లో ఐస్లాండ్ మనకేంటిది 0.972 అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో నార్వే, స్విట్జర్లాండ్, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, చైనా, నెదర్లాండ్, బెల్జియం దేశ టాప్ 10 కంట్రీస్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మనది చూసుకోవాలి. ఫస్ట్ ఒక టాప్ 5 కంట్రీస్ చూసుకోవాలి, లాస్ట్ కంట్రీస్ చూసుకోవాలి, మన కంట్రీని చూసుకోవాలి. మన ఇండియా కాబట్టి మన కంట్రీస్ కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. మనము 130th ప్లేస్ 0.685 ర్యాంక్ తోటి 130th ప్లేస్లో ఉండడం జరిగింది. అంతకన్నా ముందు మనకు 2020లో 0.76 వరకే ఉండడం జరిగింది. అప్పుడు 133 ప్లేస్లో ఉన్నాము. ఇప్పుడు 3 ర్యాంక్స్ మెరుగుపరుచుకొని 130 ప్లేస్కి రావడం జరిగింది అనేటువంటి ఇండెక్స్ చూసుకోవాలి. ఇది అంటే రీసెంట్గా ఇటీవల రిలీజ్ చేసినటువంటి యుఎన్డిపి 2025 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ గతంతో పోలిస్తే ఎన్ని ర్యాంకులు మెరుగుపరిచిందంటాడా, లేకపోతే ప్రస్తుతం ఉన్న ర్యాంక్ ఎంత అంటాడా అనే అంశాన్ని మనమే క్వశ్చన్ చేసుకోవడం వల్ల ఒక పేపర్ క్లిప్ మనం ఒక 5 మినిట్స్ చదవగలుగుతాం. అంటే మనం ఆ 5 మినిట్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు దాని మీద ఒక అవగాహన రావడం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా కూడా దాన్ని అనలిటికల్గా ఇచ్చినా కూడా దాన్ని మనము అక్కడ 4 ఆప్షన్లు ఉంటాయి కాబట్టి మనకు అర్థమవుతుంది. అక్కడ క్యాప్చరింగ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా క్యాప్చరింగ్ చేసుకునేటువంటి ఒక ఐడియాలజీని మనం డెవలప్మెంట్ చేసుకుంటాము అనే అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సగటు విద్యా సంవత్సరాలు కూడా ఇందులో ఏమేమి ఇచ్చాడు, సగటు విద్యా సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సగటు విద్యా సంవత్సరాల అంచనాను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని చూసుకోవచ్చు. అంతకంటే ముందు ఏడాది సగటు విద్యా సంవత్సరాల అంచనాలో అంతకంటే ముందు ఏడాది 108వ స్థానం దక్కించుకుంటే ఈసారి మనకు 6 స్థానాలు మెరుగుపరచడం జరిగింది అనేటువంటి చూసుకోవాలి. అంటే 102 స్థానంలో నిలవడం జరిగింది అనేటువంటి చూసుకోవాలి. అంటే 2025 రిలీజ్ చేసినా కూడా డాటా 2023 డాటాని ప్రకారము 2025 ఇండెక్స్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవాలి. దీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రగతిని కూడా ఇక్కడ క్యాప్చర్ చేయడం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ విద్యారంగంలో ఏఐ సహాయంతో ఇక్కడ ఉంది. విద్యారంగంలో ఏఐ సహాయంతో మనకు సంబంధించిన అంశాలను మెటీరియల్స్ను పొందవచ్చు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు చాలా సహాయపడుతుంది.
ప్రాంతీయ భాష విద్యార్థులకు చాలా సహాయపడుతుంది అనేటువంటి చూసుకోవచ్చు. ఉదాహరణకు భాషిని యొక్క ఏఐ టూలు అనేటువంటిది మనకు లాంగ్వేజ్ ప్రాంతీయ భాష విద్యార్థులకు కూడా ఏంటిది మనకు నోట్స్ కీలక అంశాలు కానీ మెటీరియల్స్ కానీ పొందుపరిచే విధంగా ఉన్నది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మెరుగైన పాలన అంటే ఈజీ ఆఫ్ డూయింగ్ కానీ ఈజియెస్ట్ పాలసీస్ కానీ మనకు ఏఐ అనేటువంటిది మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది అనేది చూసుకోవచ్చు. అంటే ఆర్టిఫిషియల్ గురించి ఎందుకు ప్రాధాన్యత వస్తుందంటే ఇప్పుడు నవే డేస్లో మనకు చూసుకోవచ్చు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ చేసిన నివేదిక కూడా దేని మీద రిలీజ్ అయింది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. దేని మీద ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ ఇక్కడ ఉంది. ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ పేరిట విడుదలైన నివేదిక 2023 సంవత్సరానికి సంబంధించిన డేటాను ప్రకటించారు. ఎప్పుడు ప్రకటించారు అంటే 2025లో ప్రకటించిన డేటా 2023 సంబంధించిన డేటా అనేటువంటిది. ఈ ప్రకారంగా చదువుకున్నట్లయితే మనకు ఒక ఎందుకు యుఎన్డిపి అనేది డిజేబిలిటీ సెక్టార్లో ఏదైతే చేస్తుందో దాంతో పాటుగా అసలు అది ప్రస్తుతానికి ఉన్నటువంటి కరెంట్ టాపిక్ కూడా చదువుకున్నట్టయితే సబ్జెక్ట్ మ్యాటర్లో కాకుండా కరెంట్ అఫైర్స్లో యుఎన్డిపికి సంబంధించిన క్వశ్చన్ వచ్చినా కూడా కరెంట్ టాపిక్ ఇదే కాబట్టి దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించుకోవచ్చు అనేటువంటి చూసుకోవచ్చు. అది థీమ్ అనేటువంటిది మనకి థీమ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ఇండెక్స్ వచ్చినా కూడా లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా లేకపోతే స్పెషల్ డే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా దాని మీద ఉండే థీమ్స్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది. మన థీమ్ ఏంటిది ఇక్కడ ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనే పేరు మీద 2023 సంబంధించిన డేటాని 2025లో ప్రవేశపెడితే ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది? 130వ ప్లేస్లో ఉండడం జరిగింది అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. దీన్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది? ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు? మహబూబ్ ఉల్ హక్ పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తి 3 ఇండెక్స్ ఏరియాలో దీన్ని రూపొందించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. దీని గురించి స్టాటిక్ పాయింట్ ఏంటిది మరి? యుఎన్డిపి ఎక్కడుంది? 1965లో ఉంది. అది న్యూయార్క్ ప్రధాన కార్యాలయం ఉంది. అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు సభ్య దేశాల సంఖ్య 170, ఇప్పుడు 193 కంట్రీస్ మీద చేయడం జరిగింది అనేటువంటిది చూసుకోవచ్చు. ఈ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ని మనం ఇది తయారు చేశారు కదా 1965లో ఉన్నా కూడా ఇంకో పాయింట్ ఇక్కడ 1965లో యుఎన్డిపి ఎస్టాబ్లిష్మెంట్ అయినా కూడా ఈ ఏది మనకు ఇండెక్స్ తయారు చేసింది ఎవరు? మహబూబ్ ఉల్ హక్. కాబట్టి మహబూబ్ ఉల్ హక్ అనే వ్యక్తి ఇండెక్స్ ద్వారా 1990 నుండి అనేటువంటి చూసుకోవచ్చు. 1990 నుండి ఈ ఇండెక్స్ ద్వారా మనకు అంటే ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ క్రైటీరియా ద్వారా ఈ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏ ఇయర్ నుంచి? 1990. ఇక్కడ 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి మనం. 1965లో యుఎన్డిపి ఎస్టాబ్లిష్మెంట్ అయితే 1990 నుంచి ఇండెక్స్ రిలీజ్ అవుతుంది. 2025 ఇండెక్స్ మనం రిలీజ్ చేయడం జరిగింది. దీని డేటా 2023 ప్రకారం చేయడం జరిగింది. అందులో మనకు 190 సభ్య దేశాలలో మనము 130వ ప్లేస్లో ఉండడం జరిగింది అనేటువంటి చూసుకోవచ్చు. ఈ థీమ్ ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రిలీజ్ కావడం జరిగింది. అది ఏంటిది మనకు? ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనే పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది అనే టాపిక్స్ని సబ్జెక్ట్ టు మనం ఏంటిది కరెంట్ అఫైర్స్ లేకపోతే సబ్జెక్ట్ టు మన సిలబస్ సబ్జెక్ట్ టు జీకే స్టాటిక్ పాయింట్కి కన్వర్షన్ చేసుకున్నట్లయితే అక్కడ ఇక్కడ ఒకటిసారి చదవగలుగుతాం. మనకు టైం కూడా సేఫ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుంటాను. ఇది ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్లో మీకు ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకు తెలంగాణ స్పెషల్ డిఎస్సి సంబంధించిన సిలబస్లో హ్యూమన్ రిసోర్స్ ఇన్ డిజేబిలిటీ సెక్టార్స్లో మనకు డిజేబిలిటీ సెక్టార్ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, కొత్త న్యూ టెక్నాలజీస్ కానివ్వండి, ఇంకా వేరే అదర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వేరే అసిస్టివ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నిటి మీద అంటే వారి పట్ల ఇంకా వేరే బయటి థర్డ్ పార్టీస్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసే ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా మనకు సిలబస్ పాయింట్ ఆఫ్ కవర్ చేయడం జరిగింది ఇన్ డీటెయిల్గా అనేటువంటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఏంటిది మనకు యునైటెడ్ నేషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బాడీస్ మీద యునైటెడ్ నేషన్స్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాధాన్యత అందరికీ తెలుసు. కాబట్టి అందులో ఏమున్నాయి మనకు? యునెస్కో, యూనిసెఫ్, యుఎన్డిపి, డబ్ల్యూహెచ్ఓ ప్రధాన పాత్ర ఇవి పోషిస్తాయి అనేటువంటి అంశాన్ని మనం గమనించుకోవచ్చు. చాలా యుఎన్ అంగాలు చాలా ఉంటాయి, యునైటెడ్ నేషన్ యొక్క భాగాలు చాలా ఉన్నా కూడా డిజేబిలిటీ సెక్టార్స్కి వచ్చేసరికి మనకు అత్యంత ప్రాధాన్యతమైన అంశాలు
వర్గాలు 4 ఉంటాయి. ఒకటి డబ్ల్యూహెచ్ఓ, ఒకటి యుఎన్డిపి, ఒకటి యునిసెఫ్, ఒకటి యునెస్కో. ఈ 4 ఈ డిజేబుల్ సెక్టర్‌లో చాలా నూతన పద్ధతులు గానియండి, డెవలప్‌మెంటల్ ఏరియాస్ కానియండి, ఇంకా డెవలప్‌మెంట్స్ కానీ ఇవన్నీ చేస్తుంటాయి కాబట్టి, అందులో యూఎన్‌డిపి కూడా ఉంది కాబట్టి రీసెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్‌లో కూడా యూఎన్‌డిపి నేషనల్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ప్రకటించడం జరిగింది కాబట్టి రిలేటెడ్ టు చదువుకున్నట్లయితే మనకు సబ్జెక్ట్ కూడా ఈజీ అవగాహన వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకుండా సబ్జెక్ట్ టు స్టార్టింగ్ పాయింట్‌కి సబ్జెక్ట్ టు రిలేటెడ్ కరెంట్ ఈవెంట్స్‌కి లింకప్‌లో చదువుకున్నట్లయితే నోట్స్ మనకు మంచిగా ప్రిపేర్ చేసుకున్న వాళ్ళవుతారు అనేటువంటి ఒక విషయాన్ని గమనించుకోండి. కావున మిత్రులందరూ మనకు అందించేటువంటి ఈ ఎస్‌డిపి స్టడీ సర్కిల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మిత్రులకు కూడా షేర్ చేసి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్‌ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను.